హరోం హర అత్తిలి చెరబర సినిమా ఎంత ఎక్స్పెక్టేషన్ ఇచ్చిందంటే ట్రైలర్ కట్ వేరే లెవెల్. కానీ ట్రైలర్ ఎంత బాగున్నా నాకు సుధీర్ బాబు అన్న మీద డౌటే ఉంది. ఎక్కడో కొడుతుంది సీనా అన్నట్టుగానే సినిమా యావరేజ్ గా ఉంది. సినిమా ఎలా ఉంటది అంటే ఒక 2-3 సినిమాల్ని మిక్స్ చేసి వచ్చే పిండే ఈ హరోం హర సినిమాలా ఉంది. సినిమా మొత్తం పరంగా బాగాలేదని చెప్పను గానీ కొన్ని సీన్లు అయితే చాలా బాగున్నాయి. అన్నిటికీ మించి హీరో ఎలివేషన్స్ కానీ కొన్ని చోట్ల చాలా బాగా పోర్ట్రేట్ చేశారు. అయితే దీంట్లో ఉన్న మైనస్ ఏంటంటే బాగా సీన్ ఎలివేట్ చేయడం కానీ ఎమోషన్ ని అన్ని బాగా చూపించడానికి ట్రై చేశారు కానీ అవి పండట్లా అక్కడ. అది మెయిన్. అన్నిటికి మించి మీరు ట్రైలర్ లోనే చూసింటారు కదా, హీరో ఏం చేస్తుంటాడు, ల్యాబ్ లో పని చేస్తుంటాడు, అక్కడి నుంచి గన్ స్మిత్ గా మారుతాడు. దానిని ఏం చేశారంటే పుష్ప, కేజీఎఫ్ మధ్యలో బాహుబలి సీన్స్ యాడ్ చేసి హరోం హర సినిమా తీశారు. అయితే యాక్టింగ్ పరంగా అయితే అందరిది బానే ఉందని చెప్పుకోవచ్చు. సునీల్ అన్న కూడా డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. బీజిఎం అయితే బెల్లే ఉంది బాబాయ్. కానీ సినిమానే స్క్రీన్ ప్లే యావరేజే, స్టోరీ యావరేజే, ఎండ్ ఆఫ్ ది డే పాయింట్ వచ్చేసి నార్మల్ గానే అనిపిస్తుంది. కానీ కొన్ని సీన్స్, ఒక ఫైట్ సీన్స్ లో చాలా బాగా సినిమాటోగ్రఫీ స్టైల్ అయితే చాలా బాగుంటది. మ్యూజిక్ బాగుంది, సినిమాటోగ్రఫీ స్టైల్ చాలా బాగుంది, డైరెక్షన్ క్వాలిటీస్ అయితే బాగున్నాయి. కానీ స్టోరీ స్క్రీన్ ప్లే మీద కొంచెం పట్టు పెట్టాల్సిందే అనిపించింది నాకైతే. అండ్ కొన్ని ఎమోషనల్ సీన్స్ దగ్గర అవి చాలా బాగా వాళ్ళు యాక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. కానీ మనకెందుకు ఏంట్రా మీ గోలా అనిపిస్తుంది. ఇది బాబాయ్ హరోం హర. ఒక్కసారి చూడాలనుకుంటే సినిమాకి వెళ్ళండి. ఏముందిలే ఇంకా ఓటీటీకి వచ్చే చూద్దాం అనుకుంటే వెయిట్ చేసి ఓటీటీలో చూడండి. నేనేమంటున్నానంటే సుధీర్ బాబు అన్న కోసం ఒకసారి పోవచ్చయ్యా. అది ఈ సినిమా కనుక మీరు చూసినట్లయితే మీకు ఏమనిపించిందో కింద కామెంట్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.